ఆధ్యాత్మిక కేంద్రమైనటువంటి తిరుపతిలో జనాలు తొక్కిసలాటలో ఒక 6 వరకు మృతి చెందారు. కొంతమంది ఇంకా హాస్పిటల్లో డేంజర్ పొజిషన్లో ఉన్నారని న్యూస్. భగవంతుడి కోసం వెళ్ళటం ఓకే, కానీ చనిపోయే వరకు వెళ్ళటం అనే పరిస్థితుల్ని మీ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు ఎలా చూస్తారు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఎవరు కూడా చనిపోదాం అని అయితే ప్లాన్ చేసి వెళ్ళరు. ఎస్. కానీ అక్కడ అంతమంది క్రౌడ్ ఉన్నప్పుడు ఆ క్రౌడ్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో ఆ మేనేజ్మెంట్ విషయంలో తప్పిదం జరిగి ఉంటుంది. ఓకే. నేను అనుకోవడం ఏంటంటే దేవుడు దగ్గరికి వెళ్ళేటప్పుడు దేవుడిని ఎట్టి పరిస్థితిలో ఈ వైకుంఠ ఏకాదశి నాడు చూసేయాలి అనే ఒక తాపత్రయం ఏదైతే ఉందో దానివల్ల ఇదంతా జరిగింది. అంటే ఉన్న టికెట్స్ ఎంతమంది వచ్చారు ఆ టికెట్స్ కోసం అనేది చూసుకుంటే యూజువల్గా ఆన్లైన్ చేస్తారు. అవును. కానీ ఆన్లైన్ చేయలేని ఇదేదైతే ఉందో సిచ్యువేషన్లో కొంతమందికి ఏదైతే ఇచ్చేస్తున్నారో ఇది కూడా ఇంకో రకంగా ఏమైనా గవర్నమెంట్ ప్లాన్ చేయొచ్చాము. అంటే ఇప్పుడు ఇది జరిగింది కాబట్టి ఇప్పుడు దే విల్ స్టార్ట్ థింకింగ్ ఆన్ ఇట్.